10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. ప్రతిబింబించే విధంగా చేసినాం. మరి అంతేకాకుండా తాలూకా అభివృద్ధి కొరకు, నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన శాంక్షన్స్ కూడా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా కలెక్టర్ గారి నుంచి త్వరలోనే తీసుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తించే కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఈరోజు కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకు నిధులు ఇచ్చిందో 31 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు 35 కోట్లు ఉంటే మనకు 31 కోట్లు ఇప్పుడు ఉన్నది మన దగ్గర. దానికి సంబంధించినటువంటి పనుల కొరకు ఇప్పుడు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మనకి ఈరోజు ప్రపోజల్స్ అడుగుతుంది. ఈరోజు కూడా మేము అందరం స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ప్రజలతో మమేకమై ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణంలో తిరగడం జరిగింది. ఏ పనులన్నింటినీ కూడా మేము ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నింటిని కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి అవే ప్రపోజల్స్ను మేము ఇప్పుడు కలెక్టర్ గారికి పంపించి మరి ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఈ 2-3 రోజులలో శాంక్షన్ తీసుకొని మరి ఇంత పెద్ద నిధులతోని మన మున్సిపాలిటీని డెవలప్ చేసుకునే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఎందుకంటే గతంలో మీరు చూసిరు, శాంక్షన్స్ అంటే ఒక నాయకులకు లబ్ధి చేరే విధంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకో ఈ ఫండ్స్ అంతా వినియోగించి దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నర్సాపూర్ పట్టణం చాలా ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, చెరువుల మరమ్మతు కూడా సరిగా లేదు. మరి సుందరీకరణ అనేది ఎక్కడో వదిలేసారు. మరి ఇవన్నిటిని కూడా ఈరోజు పరిగణనలోకి తీసుకొని మీకు అందరికీ తెలుసు, దీనికి సంబంధించిన ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉంది. దానికి సంబంధించిన ఇప్పుడు మినీ స్టేడియం అయితేనేమి, కమ్యూనిటీ హాల్కి సంబంధించిన ప్లేసెస్ అయితేనేమి, మరి మిగతా అన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి త్వరలో. దానికి శాంక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మీ అందరూ మీడియా సమావేశం పెట్టి వాటన్నిటిని కూడా మీకు ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ పనులైతే నర్సాపూర్ పట్టణ ప్రజలకు అందజేయబోతున్నామో అవన్నీ కూడా మీ ముందు ఉంచుతాం. ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు మీ ముందర ఒక వాగ్దానం చేస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక విభిన్నంగా కొంతమంది అభూత కల్పనతో కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, ఇక్కడ మేమేమంటున్నాం అంటే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్పష్టంగా రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానాన్ని తూచా తప్పకుండా రాజశేఖర రెడ్డి కానీ, ఇప్పుడు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ పాటిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వారు అన్ని అబద్ధాలతో, అభద్రతా భావనతో ప్రజలను తప్పుదో పట్టిస్తూ అబద్ధాలతో కాలం గడిపి వారి అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసానికి వాళ్ళు ఆరాటపడుతున్నారు తప్ప ఈ తాలూకు అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా వారికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, మున్సిపల్ ఆఫీస్ లేదు, అన్నీ కూడా తర్వాత కూలగొట్టి ఇక్కడ నిర్వీర్యం చేసినారంటే గతంలో 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల కింద అయిన హాస్పిటల్, 10 సంవత్సరాల కింద అయిన ఆఫీసులు, 10 సంవత్సరాల కింద అయిన స్కూల్ బిల్డింగ్ కానీ అన్నీ కానీ తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెక్ డ్యామ్లు అయితేనేమి, రోడ్ల విషయంలో అయితేనేమి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కనిపిస్తుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పార్టీలు మారొచ్చు, మీరు అన్ని విధాలుగా తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసి టీఆర్ఎస్ పార్టీలో పోయారు. మీరు అందులో దేనికోసానికి పోయారు? పదవుల కోసానికి పోయినారు, మీ అస్తిత్వాన్ని కాపాడుకోసానికి పోయినారు, మీ ఆకాంక్ష కోసానికి పోయినారు. పోయినప్పుడు తర్వాత ఈ తాలూకు అభివృద్ధి మీద ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలే. కొత్తగా ప్రోటోకాల్ సమస్యలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలని స్టేజీలు నింపిర్రు, ఆఫీసర్లు వెనుకకు దొబ్బిరు.